ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్, నేను మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నేను మీకు కొన్ని వాక్యాలు పెట్టడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా ఇంకొక వాక్యాన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే మనం ఏ యొక్క విషయంలో వెళ్తున్నామో మనందరికీ తెలుసు. మరి ఇంకోసారి దాన్ని నేను చదవాలనుకుంటున్నాను. అంటే మొన్న పెట్టిన వాక్యం కాదు, కానీ ఇప్పుడు మరి ఇంకొక వాక్యం ఒకసారి చూడండి. యెహెజ్కేలు 37వ అధ్యాయము 12వ వచనం. యెహెజ్కేలు 37:12 అధ్యాయము 12వ వచనము. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోండి మిమ్మును బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి చాలా పర్టికులర్గా మీరు అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రవచనమెత్తి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోండి మిమ్మును బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇజ్రాయేలు దేశము ఇజ్రాయేలు దేశము 13వ వచనం చదువుతున్నాను, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మును బయటకు రప్పించగా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చి మీరు తెలుసుకొనున్నట్లు ఇది యెహోవా వాక్కు. నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్యం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇంకా కూడా మనకి చాలా క్లారిటీ వచ్చి ఉండాలి. ఈ యొక్క విషయం బట్టి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏమని తెలిసి ఉండాలి అని మనం అనుకుంటే కనుక ఇక్కడ విషయం చాలా క్లియర్గా ఇవ్వబడింది. ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను, దేశం ఎక్కడ ఉంటుంది? దేశం అంటే ఏంటి? ప్రపంచం అంటే ఏంటి? ప్రతిది కూడా మనుషులతో ఇంక్లూడ్ అయి ఉంది. ఇదంతా ఎక్కడుంది? భూమి మీదే ఉంది కదా. ఈ సమాధులు అనేవి కూడా భూమి మీదే ఉన్నాయి. మరి అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను లేపుతాను అంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం, ఈ పక్కన పెడదాం, ఒక విషయం మాట్లాడుకుందాం మనం. ఇజ్రాయేలు దేశం అన్నది కదా. ఇజ్రాయేల్ ఎక్కడుంది? ఇజ్రాయేల్ అంతమైపోయిందా? ఇప్పటికీ కూడా మనకుంది కదా ఇజ్రాయేల్ దేశం. ఎప్పుడు ఇజ్రాయేల్ ఎక్కడ మొదలైంది? 12 మందితోటి యాకోబుకి దేవుడు పెట్టిన నామకరణం చేశాడే, ఇక్కడ నుంచి నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అనబడునని. అంటే 12 మంది కలిపిన ఒక గ్రూప్కి దేవుడు తనకు ఒక పేరు పెట్టి ఉన్నాడు. 12 మందికి ఒక గ్రూప్ కింద, ఆ గ్రూప్లో ఒక పేరు పెట్టున్నాడు. శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ యొక్క స్త్రీలు కూడా చాలామంది ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఇహలోక స్త్రీలు, వాళ్ళు ఎవరిని అంటారు? డ్వాక్రా మహిళలు వాళ్ళు అంటూ ఉంటారు కదా మనకు. వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు కూడా 12 మందే కదా. ఇప్పుడు తర్వాత ఎంతో 11 మంది ఏమో నాకు తెలియదు కానీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 12 అనే సంఖ్య అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎలానే వస్తుంది. అప్పుడు పెద్ద ప్రవక్తలు 12 మంది, చిన్న ప్రవక్తలు ఇప్పుడు కూడా యేసుక్రీస్తు కాలానికి వాళ్ళొక 12 మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇజ్రాయేల్ దేశం ఎక్కడుంది? ఆ తరపు మనుషులు అంతరించిపోవచ్చు. ఆ తరమ కట్టిన యెరూషలేము దేవాలయం కూల్చొచ్చు. ఇప్పుడు థర్డ్ టైం, సెకండ్ టైం పడగొట్టేశారు. ఫస్ట్ టైం పడగొట్టేశారు, సెకండ్ పడగొట్టేశారు. ఇప్పుడు థర్డ్ టైం దాన్ని నిలబెట్టడానికి చూస్తున్నారు. ఆల్రెడీ ఉంది, ఇంకొకసారి
రాజ్యాన్ని చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఉందా లేదా? యెరూషలేము అనే ఊరు ఉందా లేదా? యెరూషలేము అనే దేశం ఉందా లేదా? యెరూషలేము అనే పట్టణం ఉందా లేదా? అక్కడ షలోమోను దేవాలయం ఉందా లేదా? ప్రజలందరూ ఫ్లైట్ల మీద వెళ్ళి చూస్తున్నారా లేదా? అప్పుడు రథాల మీద, గుర్రాల మీద, ఒంట్ల మీద, అప్పుడుండే వాహనదారుల మీద, వాహనాల కింద జంతు వాహనాల మీద వెళ్ళారు. ఇప్పుడంటే యంత్రాల వాహనాలు కాబట్టి యంత్ర వాహనం మీద వెళుతున్నారు. వెళ్ళి చూసి వస్తున్నారా లేదా? అక్కడ ఇజ్రాయేల్ దేశం ఉందా? అంతమైపోయిందా? భూగర్భంలో కలిసిపోయిందా? మనం అది తీసుకోవాలి. పోనీ ఇప్పుడు ఏదో ఉన్నారు చేశారన్న కాళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ విషయం మనకు చెప్తున్నాడు దేవుడు. బతుకున్న వాళ్ళు ఎప్పుడన్నా వెళ్ళి చూసి వస్తారులే, ఆసక్తి ఉన్నవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఫ్లైట్కి టికెట్ పెట్టుకోగలిగిన వాళ్ళు వెళ్ళి చూసి వస్తారని అనుకోవచ్చు. ఇప్పుడు బాగా టూరిస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి చాలామంది దైవజనులు తీసుకెళ్ళి అక్కడ అన్నీ కూడా మీకు ఆ యొక్క మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ ఉంటున్నారు. మంచిది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడే మళ్ళీ నేను తిప్పుతానంటున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం భూమి మీద ఉందా లేదా? ఇప్పుడు అమెరికా ప్రయాణం ఎంతసేపు? 1.5 ఏమో 3 అవర్స్ 2 అవర్స్ ఉంటుంది. అంటే కొంచెం కొంచెం ఏరియాలు బట్టి దగ్గర బట్టి ఉంటూ ఉంటుంది అనమాట. మరి ఇజ్రాయేల్ దేశం ఎంత? ఒక 1 డే ఉంటుందేమో. అమెరికాను 1.5 ఉంటుందేమో. ఒక రోజున్నర ఎంతో. ఇజ్రాయేల్ దేశం అది కూడా ఒక రోజు పట్టచ్చు ఏమో, నాకు తెలియదు. కానీ ప్రయాణ దూరం, ఎందుకంటే ఎప్పుడు ఆకాశాన్ని కొలిచి నేను రాలేదు, అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళి రాలేదు, కాళ్ళు కూడా నొప్పులు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం వెళ్ళి చూస్తున్నామా లేదా? ఆ ప్రదేశం ఉందా లేదా? ముందు అది చెప్పండి చాలు. బైబిల్ ఇప్పుడు రాయబడిన ప్రదేశం ఇప్పుడు ఉందా లేదా? అప్పుడు రాయబడిన ప్రదేశం ఇప్పుడు ఉందా లేదా? ఆ ఇజ్రాయేల్ అనే దేశమా, యెరూషలేము అనే దేశము ఇప్పుడు అక్కడ ఉందా లేదా? వెళ్ళి చూసేసి వస్తున్నామా లేదా? మనకు అందుబాటులో ఉందా లేదా? అక్కడ జరిగిన కార్యక్రమాలు, అక్కడ జరిగిన యుద్ధ కార్యక్రమాలు అవి కూడా మనకు టీవీలో వస్తున్నాయా, రావట్లేదా? మనం చూస్తున్నామా లేదా? అది చెప్పండి. అక్కడే లేపి తిరుగుతారు, అక్కడే నేను లేపుతాను అని అంటున్నారు. పోనీ బతుకున్న వాళ్ళు తీసుకెళ్తానన్నాడా? చచ్చిపోయిన వాళ్ళు లేపుతాను, అక్కడే తిరుగుతాను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది భూమి మీద ఉందా, పైన పరలోకంలో ఉందా? మళ్ళీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు క్లియర్గా నేను చదివాను ఏమని? నా ఆత్మను మీలో ఉంచెదను. మరి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నారు. ఆ మాట ఉంది, ఆ మాట లేదని నేను అనట్లేదే, ఆ మాట కూడా ఉంది. ఏ మాటకి ఏ అర్థం వస్తుందో అది తీసుకోవాలి, అంతే తప్ప అక్కడ మాట ఉందని చెప్పి మనకు అనుకూలంగా ఉందని చెప్పేసి ఈ మాట ఎక్కడికి ఆ మాట ఇక్కడికి తగిలించేయడమే. ఆ మాట ఇక్కడ ఈ మాట అక్కడ జాయిన్ చేసేస్తే సరిపోతుందా? ఇప్పుడు చేపకేసే గేలముళ్ళు ఎంత ఉంటుంది? చాలా చిన్నగా, మన చూపుడు వేలు అంత ఉంటుందేమో. బొట్టని వేలు పక్కనున్న చూపుడు వేలు అంత ఉంటుందా? ఇంత ఉంటుంది. అదే ఒక్కటి ఏమన్నా గనక అదే వాటర్లో ఒక కారో లేకపోతే ఒక ఆటో లేకపోతే ఒక వెహికల్ ఏదైనా మునిగిపోయింది అనుకోండి, అలాంటి గేలం వేసి తీస్తామా? బుల్డోజర్ తెప్పించి సేమ్ చేప ముళ్ళకి ఎలాగైతే గేలం ఉందో అలాంటి ఒక గేలాన్ని, ఒక లింక్ని దాంట్లోకి వెళ్ళి ఒక వాటర్ మ్యాన్ వెళ్ళి, ఈతాకారుడు వెళ్ళి దానికి ఒక లింక్ తగిలించి పెట్టి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ లింక్ ఎంత ఉంది, ఈ లింక్ ఎంత ఉంది ఒకసారి చూసుకుందాం. ఆ కింద ఉన్న చేప బరువు ఎంత ఉంటుంది, ఈ యొక్క ఇందులో మునిగిపోయిన వాహనం బరువు ఎంత ఉంటుంది చెప్పండారా? పైన చేపని తీసే మనిషి బరువు ఎంత ఉంటుంది? ఈ చేపని కొంచెం బరువైన చేపైనా అతను ఎలా లాగేయగలడు? పైన వీళ్ళు తీయగలరా? ఒక బుల్డోజర్ తెప్పించో లేకపోతే ఒక ఏంటది దాన్ని అంటారు కదా, క్రెయిన్, ఆ క్రెయిన్ తెప్పించు దాన్ని తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేని బరువు ఎంత ఉందో తెలిసిపోతుంది కదా. అక్కడ ఆ మాట ఉంది, ఇక్కడ ఈ మాట ఉంది, కానీ దేని వెయిట్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. రెండు ఒకటేలాగా ఉంటాయి. రెండు గాలాలు ముళ్ళులు ఒకలాగుంటే రెండు యొక్క ఆ యొక్క వాహనాలు తీసే ఆ లింకులు కూడా, ఇనప లింకులు కూడా ఒకలాగుంటాయి. కానీ ఏ బరువు ఎంత ఉన్నదన్నా చూసుకోవచ్చు. అలాగా అక్కడ ఆ మాట ఉంది, ఇక్కడ ఈ మాట ఉంది, కానీ అక్కడ ఆ మాట ఒక్కొక్క టైంలోనే కొద్దిగా దొరుకుతుంది. ఈ మాటలు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఇంత పర్టికులర్గా దేవుడు చెప్తున్నాడో తెలుసా? మళ్ళీ మనం తిరిగి లెగిస్తాం కాబట్టి, మళ్ళీ మనకి రెండవ జన్మ ఉంది కాబట్టి, మళ్ళీ మనం భూమి మీద జీవిస్తున్నాము కాబట్టి, చచ్చిపోయామని బాధపడద్దు, నిద్రిస్తున్నామని అనుకోండి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడ మన బాడీలు సరి చేసుకోవాలి, సాధ్యమైనంత వరకు ఇక్కడ మన యొక్క హృదయాలు శుద్ధి చేసుకోవాలి. నేను అందుకే ఏం చెప్పాను, దేవుడు సరి చేస్తున్నాడు. ఆయన రాకడ ఎందుకు ఆలస్యమైందంటే, చాలా చిన్న చిన్న పిల్లలకి సండే స్కూల్ ఇచ్చిన మాటల్లో ఎంత పెద్ద పెద్ద పదాలు అర్థాలు ఉన్నాయి చూసారా? యెహోవా నా కాపరి అన్న మాటకు కానీ, లేకపోతే నాకేమీ కొదవలేదన్న మాటకు కానీ,
లేకపోతే ఎట్టది తప్పుపోయిన కుమారుని రక్షిస్తున్నాను కానీ, దొంగ వచ్చినట్లు కానీ, చాలా తేలికగా తీసేసిన పదాల్లోని ఇంటి తాళము లింకు ఎలా ఉంటుందో అలా ఉంది. ₹1,00,00,000 ఫర్నిచర్ దాయగలిగింది ఒక కాస్ట్లీ అయితే ఒక ₹1000 తాళం అవ్వచ్చు, లేదా కొంచెం తక్కువ తాళం అవ్వచ్చు. ఆ తాళం ఆ చిన్న చెయ్యే కదా మనం ఇంట్లో వెళ్ళి ₹1,00,00,000 సామానం కాపాడేది. అలాగే మనం ఆ చిన్న మాటలు అనుకున్న వాటిలో దేవుడు ఏ ఒక్కరిని తప్పుపోనివ్వను, ఏ ఒక్కరిని పోనివ్వను, ఒక్కరు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, తప్పుపోయిన గురు ఈ మాటలన్నీ దేవుడు ఏమైనా ఉత్తుత్తికి ఒట్టొట్టునే పెట్టాడని అనుకున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ మాటలో చాలా అర్థం ఉంది. అందుకే చెప్పినాను, దేవుడు ఇంకా సరిచేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరు మారాలి. ఇది అజ్ఞాన కాలము కాదు. చాలామంది యేసు ప్రభుని తెలుసుకోకుండా చనిపోయారు. ఇప్పటికీ మన టర్మ్లో చనిపోతున్నారు కదా. యేసుప్రభు అంటే తెలియకుండా చనిపోతున్నారు. ప్రతి మోకాళ్ళు నన్ను ఉంగురు, ఇది ఒక సింపుల్ వర్డ్, ఇది కూడా ఇలాగే తీసుకుంటాం. మరి అందరూ తెలియాలి కదా యేసుప్రభు అంటే ఎవరనేది, క్రీస్తు అంటే ఎవరనేది, దేవుడు అంటే ఎవరనేది. నేను ఒకే ఒక్క దేవుడు ఉన్నానని ఆయన నిరూపించుకోవాలి కదా. నీ చర్చకు వచ్చిన వాళ్ళు మాత్రమే నిరూపించేస్తే సరిపోయిందా? మనం మాత్రమే నమ్మేస్తే సరిపోయిందా? ప్రతి మోకాళ్ళు వంగును నా దేవాలయంలోని ఎందుకన్నారనుకున్నాడు దేవుడు? ఇందుకే అన్నాడు, నా ఆత్మని మీలో ఉంచుతానని మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. మనం చెప్పాను 4 దిశలో ఆత్మలు వెళ్ళిపోతాయని చెప్పాను. నేను చెప్పానా? వాక్యాన్ని తీసి చూపించానా? మరి సముద్రంలో ఉన్న శరీరాలు, సముద్రంలో ఉన్న ఆత్మలు అవి చెప్పానా? వాక్యంలో పెట్టి చూపించానా? 4 దిశలు వెళ్ళిపోయిన ఆత్మలారా తిరిగి రండి అని నేను చెప్పానా? వాక్యంలో మీకు చూపించానా? ఎక్కడికెక్కడ మీకు వాక్యాలు ఇచ్చేస్తున్నాను. దాని దయచేసి నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతికే చాలా నీచత్వకరమైనది. మన బ్రతుకు, మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు, మన చూపులు నిమిషానికి సెకండ్కి ఎన్నిసార్లు ఆలోచిస్తామో, అందులో ఎన్ని మంచో, ఎంత చెడో, ఎంత స్వార్థమో, ఎంత అసూయ, ఎంత కుళ్ళో, ఎంత పగో, ఎంత కక్షో, ఎంత ప్రేమో, ఎంత ద్వేషమో, ఎన్ని ఆలోచనలు పుట్టుకొచ్చేస్తాయో పుట్టగొడుగుల్లాగా, కాదు చెదపురుగుల్లాగా చెదిరిపోతూ ఉంటాయి ఆలోచనలు. చూపు చూస్తే దాని మీదకి వెళ్ళిపోతుంది మనసు. వీలుంటే మనిషి కూడా వెళ్ళిపోతాడు. మనసు వెళ్ళే చోటుకి చూపు వెళ్ళకూడదు, చూపు వెళ్ళే చోటుకి మనసు వెళ్ళకూడదు. జీవితాలు పాడైపోతూ ఉంటాయి. పంచేంద్రియాల మీద కూడా నిగ్రహం లేనోళ్ళు ఏది కూడా సాధించలేరు. సాధించాలనుకున్న ఏదైనా సరే, ఒక చదువుని ఇదవని ఏదైనా సరే, పంచేంద్రియాల మీద కూడా నిగ్రహశక్తి కలిగి మనం ఉండాలి. అది ఆకలైనా, దప్పిలైనా, శ్రమలైనా, బాధలైనా, దేనికోసమైనా నువ్వు ఒక పని పట్టుకున్నావంటే దాని అంతం చూడాలి. అవసరమైతే అందులో నువ్వు అంతమైపోలేమో తప్ప అది మాత్రం మధ్యని విడిచిపెట్టకూడదు. నీకు అందులో ఎన్నన్నా రావచ్చు. ఆ 3 కాలాల్లో తడవచ్చు, ఎండచ్చు, వనకచ్చు. అన్ని కాలాలు నీకు అనుకూలంగా ఉండవు కదా. అలాగే నీ జీవితంలో కూడా బాధలు ఎన్నెన్నో రావచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధలో ఒకరోజు సంతోషం ఉండొచ్చు, ఒకరోజు దుఃఖం ఉండొచ్చు, ఒకరోజు అనారోగ్యం ఉండొచ్చు, ఒకరోజు గంతులు వేయచ్చు, ఒకరోజు ఆనందంగా ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు. అందులో కలిసి ఒక కర్రీ తెచ్చుకొని ఆ కర్రీని అలానే వేసి మనం ఇచ్చేయం కదా. అందులో అనేక రకమైన ఐటమ్స్ వేస్తూ ఉంటాం మనం. ఎన్నోసార్లు చెప్పాను కూడా నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చెప్పాను? దేవుడు సరిచేస్తున్నాడు. మళ్ళీ ఇచ్చేసాను నేను ఇక్కడ వాక్యాన్ని. దేశము మీద ఇక్కడ మళ్ళీ వాక్యం క్లియర్గా నేను చదివాను. దేశము మీద నేను మిమ్మల్ని నివసింపజేస్తాను. దేశం అంటే ఎక్కడుంది? భూమి అంటే ఎక్కడుంది? అన్ని భూమి మీద కదా జరుగుతున్నాయి. మీ దేశంలో అంటే నా ఊర్లో, నా ఏరియాలో, నేను నా దేశంలో. ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళందరూ, సమాధుల దగ్గర చనిపోయిన వాళ్ళందరూ, యేసుప్రభు వారు చనిపోయినప్పుడు వాళ్ళందరూ, లేచిన వాళ్ళందరూ ఎక్కడ తిరిగారంట? యెరూషలేము దేవాలయం దగ్గర వాళ్ళు తిరిగారని ఉంది. వేల మంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి 2వ జన్మ ఉంది. మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మరి ఇప్పుడు ఈ జన్మ ఇంతేనా? దేవుడు ఆయుష్ ఏమైనా తక్కువ ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు? సరి అవ్వడానికి ఆయుష్ మనకి ఎక్కువ. సరి చేసుకోవడానికి ఆయుష్ మనకి ఎక్కువ. ఒక చదువు నెక్స్ట్ క్లాస్ దాటాలంటే ఒక 1 ఇయర్ సరిపోతుంది. కరెక్ట్గా పట్టుదల చూపిస్తే మంచి ర్యాంక్ వచ్చేస్తుంది. జాబ్ కరెక్ట్గా చేస్తే యజమానితో మనం మాటలు పడవలసిన అవసరం ఉండదు. మన వర్క్ మనకి ఎప్పుడైతే సిన్సియర్గా చేయగలుగుతామో దానికి ఒక 6 నెలలు చాలరా. 6 నెలలు సావాసం చేస్తే 6 హీరో అవుతారని ఎందుకందో తెలుసా? 21 డేస్ దేనికి పెడతారో తెలుసా? ఏకాగ్రత అనే దాని మీద ఒక్క విషయం మనం నిలిపామనుకోండి, ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కొంగ జపంలాగా ఉండాలి మన యొక్క జీవితం అనేది. అంతటి ఏకాగ్రత కలిగి ఉండాలి మనం.
జంతువులకున్న ఏకాగ్రత, పక్షులకున్న ఏకాగ్రత, ఆటలకున్న జ్ఞానం, ఆటలకున్న వివేచన మనకెక్కడుంది? మనకెక్కడుంది? ఏం ఆలోచించుకుంటున్నా ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెప్పుడు మన కుటుంబాల్లో పరలోకానికి వెళ్ళిపోయారని ఫ్లెక్సీల మీద రాయించడం కానీ, దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆడ తాగనే, అది ఎంత చండాలంగా తిరగని ఆ ఆడది మంచిదో చెడ్డదో, ఆ మొగోడు మంచోడో చెడ్డాడో, తాగాడో తిరిగాడో ఏమాడు పోనీ చాలా మంచోడే, చాలా పవిత్రమైందే, చాలా పవిత్రుడే, అయినప్పటికీ దేవునికి మించిన వారు ఎవరూ లేరు. ఎంత గొప్పవారైనా, ఎంత మంచివారైనా భక్తుల కన్నా గొప్పవారా? భక్తులు ప్రాణం పెట్టారు దేవుడికి, నువ్వు అంతకన్నా గొప్పవాడువా? పోనీ నువ్వు దేవుళ్ళు భక్తిగా ఉండుండొచ్చు, శ్రద్ధగా ఉండుండొచ్చు, ఇంట్రెస్ట్గా ఉండుండొచ్చు. నీ భక్తి నీకు దేవుడికి ఉపయోగపడుతుంది, అది నీకు దీవెనకరంగా మలచబడుతుంది. అంతే తప్ప భక్తులంత యోగ్యత లేని మన జీవితంలో దేవుడంత యోగ్యత మనకి ఎక్కడొస్తుందర్రా? అన్నీ మనకు సంబంధించిన వాక్యాలు పెట్టేసుకోవడమే, అంత మన ఆశీర్వాదానికి పెట్టేసుకోవడమే, అంత మన సంతోషానికి పెట్టేసుకోవడమే, అంత వాక్యాన్ని మనకు మలిచేసుకోవడమే. ఇంతకీ వాక్యం ఎలా ఉందని కాదు మనం చూడాల్సింది, దేవుడు ఏం చెప్పాడని కాదు మనం తెలుసుకోవాల్సింది. మనం విన్నామంటే మనసు తృప్తిగా ఉండాలి మాటలో, సంతోషంగా ఉండాలి మాటలో, హృదయం నిండిపోవాలి మాటలో, ఆదరణగా ఉండాలి మాటలో, ఓదార్పుగా ఉండాలి మాటలో, లాజిక్గా ఉండాలి మాటలో, సంతోషంగా అయిపోవాలి మాటలో. అక్కడికి వెళ్ళి వచ్చి ఇంట్లో బైబిల్ వాడేసి వచ్చి ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడంటే ఆశీర్వాదం అనేది నీకు ఒక కారు ఉంటే రెండో కారు ఒక గంటకు వచ్చేయాలి. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే ₹1,00,00,000 ఉంటే 2 కోట్లు వచ్చేయాలి. 2 పిల్లలు నీకు కష్టపడ్డారంటే ఇంకో 2 పిల్లలు వచ్చేసి వాళ్ళ సంపాదన నీకు ఇవ్వాలి, స్త్రీ పురుషులైనా సరే. ఇంక అన్నీ డెవలప్మెంటే. భార్య అయితే ఇంక 2 భార్యలు రావాలి. ఇంక పురుషుడితో పోల్చకూడదు కానీ తేడాగా ఉంటుంది. కానీ ఇక ఆశీర్వాదం అంటే అన్నీ డబులే కదా. మొన్నే చెప్పేశాను ఈ వాక్యం కోసం క్లియర్గా. ఈసారి నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు, దైవజనుల వాక్యం వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క నోట వాక్యము ఒక ఆదరణకో, ఒక ప్రేమకో, ఒక మంచికో, ఒక గర్దింపుకో, దేనికో రకంగా వస్తుంది. దైవజనులోంచి నోట వాక్యము మిమ్మల్ని సరిచేయడానికి ఏదో రకంగా వస్తుంది. మీ బాధకు ఓదార్పు సంబంధించిందో, ఆదరణకు సంబంధించిందో, భక్తికి సంబంధించిందో, ఆ దైవజనుల నోట దేవుడు ఏది మాట్లాడితే అది. అప్పుడు నీకు ఒక భోజనాన్ని పరంగా వచ్చినా, ఒక వస్త్రాల పరంగా వచ్చినా, ఒక స్వస్థత పరంగా వచ్చినా అస్సలు లెక్క చేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. లెక్క చేయదు. నువ్వు దేవునికి ఎదురు మాట్లాడు. ఇప్పుడు నేను బహుశా మీకు ఎవరికైనా నచ్చకపోవచ్చు, దేవుడి మాటలకు ఎదురు చెప్పమంటుంది, బుద్ధి జ్ఞానం లేని ఆడది, సరే ఆడదానో గాడిద్దానో ఏదో ఒకటి అనుకోండి, కానీ కరెక్ట్గా నువ్వు ఎదురు చెప్పడం నేర్చుకో దేవునికి. ఏమనంటే, దేవా నేను నీ మందిరంలోకి, నీ మనసులోకి అంతే తప్ప లెగిసిపోయి ఆ చైర్ ఎక్కేసి, బెంచ్ ఎక్కేసి అరవమని కేకలేమని కాదు సుమా. ఆకాశంలో కళ్ళు ఎత్తేసేసి చేతులు పైకెత్తేసి అరవమని కాదు. నీ హృదయంతో దేవునితో మాట్లాడుకో. దేవా నువ్వు ఆహారం ఇస్తావని నేను రాలేదయ్యా, ఎందుకంటే నా పసితనం నుంచి నేను చర్చికి రాకపోయినా నువ్వు నాకు ఆహారం ఇచ్చావు. నా తల్లిదండ్రులు అటు ఇటు వెళ్ళినా నేను ఏ కరెంటు పట్టుకోకుండా, ఏ నూతులోకి గోతులోకి వెళ్లకుండానట్లుగా ఈ క్షణము నాకు వచ్చేదాకా నువ్వు ఎప్పుడెప్పుడు కాపాడావో నాకేం తెలుసు నాయన. నా తల్లి నాకు ఎన్నిసార్లు భోజనం పెట్టిందో లేదో నాకేం తెలుసు. అప్పుడు నేనేమన్నా నిన్ను అడిగానా? అయినా నాకు భోజనం పెట్టావు కదయ్యా, అయినా నన్ను పెంచావు కదా, నా కడుపుకు బొవ్వట్టి నన్ను ఈ రోజంత పెద్ద ప్రయోజకుని చేసావు కదా. కాబట్టి నువ్వు ఆహారం ఇస్తావని రాలేదు నాయన, నీ వాక్యంగా వినడానికి వచ్చాను. దైవజనుల నుంచి ఆ మాట నువ్వు పలుకో మంచిది, కానీ నేనైతే స్వచ్ఛంగా నీ వాక్యం కోసం వచ్చానయ్యా, ఏమి ఆశపడి నేను రాలేదు. దేవా నేను పేదవాడునో గొప్పవాడునా, నా ఒంటి మీద వస్త్రం ఇస్తావు. ఇవ్వకపోయినా నాకున్నంత గొప్పదానిలో పేదదానిలోను, ఎక్కువలోనూ తక్కువలోనూ నాకున్న బట్టలేవో నేను వేసుకొని వచ్చాను. వారానికి ఒక జత నేను మార్చలేను కదా నాయన, అయినా నువ్వు నాకు ఇచ్చావు, నేను అడగకపోయినాను. నువ్వు వస్త్రాలు ఇస్తావని నేను రాలేదు ప్రభా, నీ వస్త్రాల కోసం నేను నిన్ను అంటగట్టట్లేదు. వస్త్రాలు ఇచ్చే దేవుడు, భోజనం పెట్టే దేవుడు, అప్పులు తీర్చే దేవుడు, స్వస్థతలు పరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత అంటే ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న మా వీధిలోని నేను ప్రేయర్కి వెళ్దామని కింద దిగుతున్నాను, బిల్డింగ్ కిందకి దిగుతుంటే మా గేట్ దగ్గర ఎదరే ఒక ఆవిడ కుంటుకుంటూ వెళ్తుంది. ఆమె హైరన్ చేస్తూ ఉంటుంది. ఆవిడ నన్ను పలకరిస్తుంది. డ్రెస్సులు ఉన్నాయమ్మా అలా ఎలా అని అంటుంది. నేను అడుగుతున్నాను, ఏమ్మా కుంటుతున్నావు ఏంటి అన్నాను. అంటే పడిపోయానమ్మా, మేడ మెట్లు వేయించి ఎలా పడిపోయాను అని
అంటే అప్పుడు నేను అన్నాను, అయ్యో ఈ వయసులో ఎందుకమ్మ నువ్వు అంత పెద్ద మెట్లు ఎక్కడం, కింద ఉండొచ్చు కదా అంటే ఏదో చెప్పింది. ఇలాగ ఇంకొక ఆవిడ వచ్చింది. నా పని మీద నేను గబగబా బయలుదేరి వెళ్తున్నాను. ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడే నాకు తెలిసి, ఈవిడే నాకు తెలిసి, ఇద్దరు పెద్దవాళ్ళే. చెప్తే వాళ్ళిద్దరూ సొంత రిలేషన్ కాదు కానీ వదిన వదిన అనుకుంటూ ఉంటారనమాట. అన్నప్పుడు అదేమి కుంటుతున్నావు అని అడిగింది అవతల ఆవిడ ఈవిడ్ని. ఈవిడ కూడా నాకు చెప్పిన సమాధానమే ఈ ఆవిడ చెప్పింది. అన్నప్పుడు వెంటనే వెంటనే ఆ చీర చెంగు దూపేసి ఏం తెలుసా, ఇదిగో నువ్వు అర్జెంటుగా చర్చికి వెళ్ళిపో, అర్జెంటుగా చర్చికి వెళ్ళిపో, అంతే నువ్వు కాలు బాగుపడిపోతుంది, అర్జెంటుగా నీ కాలు బాగుపడిపోతుంది. నేను చెప్తున్నాను కదా, నేను పడిపోయాను, ఇదిగో నా మోచయ్య ఇలా పట్టేసింది 2 వారాలు పట్టేసింది. హాస్పిటల్కి వెళ్ళాను, కొట్టేశారు. అయినప్పటికీ కూడా పోటు వచ్చేస్తుంది. ఇంకంతే, ఎవరో నాకు ఎలా చెప్పారు, మందిరానికి వెళ్ళిపోయాను. దెబ్బకి 4వ వారానికి కొట్టి తీసేశారు. ఆవిడ విశ్వాసం గొప్పదని నేను ఆగిపోయాను. నేను వెళ్ళలేదు ఇంకా ఆ మాటలు వినడం కోసం. అసలు వీళ్ళిద్దరి మధ్యన ఈ సంభాషణ ఎలా ఉంటుందో చూద్దామని నేను ఆగిపోయాను. సర్లే అక్కడ లేట్ అయితే అయిందిలే. వేరే సంభాషణ అయితే నేను ఆగపోదు. నాకు అసలు చిరాకు ఎక్కువ వేస్ట్ మాటలు వినాలంటే. దేవుడు మాటలు కదా, వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది, ఇప్పుడు దేవుడు తెలుసుకోలేదు, ఆవిడ ఏం చెప్తుందని నేను చూస్తూ ఆసక్తిగా అలా ఉండిపోయినప్పుడు అది మా వీధిలోనే ఎక్కడో కాదు, కొంచెం గ్యాప్ 4-5 అడుగుల దూరంలో ఉండిపోతే సీరియస్గా చెప్పు. ఈలోగా నా దగ్గరికి వచ్చి, కదమ్మలా నువ్వు వాక్యం చెప్తావు కదా, బాగా చెప్తావు కదా, అలాగా ఇలాగా నువ్వు చెప్పాలి కదా, అలాగే ఇలాగంటే నేను నవ్వుకుంటూ ఉంటున్నాను. కాలు వచ్చేది, చెయ్యి వచ్చేది, స్వస్థత వచ్చేది, అలాగ ఇలాగని రోడ్డు మీద నిలబెట్టి కడిగేస్తుంది. ఆవిడ నిలబడలేకపోతుంది. ఆవిడ ఇంకా ఎలాగైతే సరే వదిలి సరే వస్తానులే ఎప్పుడన్నా ఆవిడ మాట ఇచ్చేసింది. బాగుంది. ఆవిడ ఏమైందో తెలియదు, ఈవిడ ఏం చెప్పిందో తెలియదు, కానీ ఈవిడ మాత్రం సువార్త చేసింది. నాకు ఇష్టపడింది, నా మనసు ఇష్టపడింది. ఒక్క ఆత్మను రక్షించడానికి ఈవిడ పడ్డ ఆత్మ చూడు ఎంత గొప్పది అని అనిపించింది. కాకపోతే ఆవిడ చెప్పే విధానం కరెక్ట్గా లేదు, కానీ ఆ తల్లి చేసే సువార్తను నేను చాలా మెచ్చుకున్నాను. నాకు లేట్ అయితే అయింది, ఆ కార్యక్రమాన్ని ఆపేసుకుందామని అనుకొని ఆ తల్లిని పక్క రమ్మన్నాను. వచ్చింది. మా మెట్ల మీద కూర్చున్నప్పుడు నేను 10 నిమిషాలు వాక్యం చెప్పాను ఆవిడకి. అమ్మ నీకు టైం అవుతుందా, ఎక్కడికైనా వెళ్ళాలా అని. లేదమ్మా ఏటి చెప్పాను, ఒక 10 నిమిషాలు నీతో మాట్లాడచ్చా అన్నాను. అయ్యో దాందే ఉంది తల్లి, నీకన్నా ఎక్కువ మాట్లాడాను. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నిలబెట్టామని అడిగి కడిగేసావే దేవుని యొక్క విషయంలో చాలా బాగుంది, నేను చాలా సంతోషిస్తున్నాను, మంచిది. కానీ దేవుడు కాలిస్తాడు, దేవుడు చేయిస్తాడు, దేవుడు నీ మెళ్ళపోతే నీ మెళ్ళిస్తాడు, ఇలాంటివి చెప్పకూడదమ్మా, అది కరెక్ట్ కాదు. యేసుప్రభువారు ఇవన్నీ చేశారు కదా పిల్ల అంటుంది. వెంటనే నా మీద రివర్స్ అనమాట, సీరియస్. అమ్మ నిజమే, తప్పులేదు, చేశారు, ఇవన్నీ చేశారు, కానీ యేసుప్రభువారు ఇవన్నీ చేసినా కూడా ఎక్కడా ఇలా చెప్పొద్దన్న మాట నీకు తెలుసా అన్నాను. చెప్పొద్దన్నాడు ఆయన, చెప్పొద్దన్నాడమ్మా, ఇవి ఎక్కడ కూడా నువ్వు బయటపరచొద్దన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు దారిలో కనపడిన వాళ్ళు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అది అనారోగ్యమో ఏ రోగ్యమో స్వస్థతలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మాట ఎక్కడ చెప్పొద్దన్నారు. ఎందుకో తెలుసా, ఈ తరానికి అప్పుడు చేసిన యేసుప్రభు సువార్తకి ఈ తరానికి ఈ బాగా ఎక్కువైపోతాయమ్మా. ఇలాగే చెప్పుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం పక్కకు పోతుంది, అసలైన వాక్యం పక్కకు పోయి ఇగో కొసరి అన్నీ ఎలా వస్తుంది. ఒకవేళ ఆవిడకి భయంకరమైన షుగర్ ఉందనుకో, ఏ కాలో చెయ్యో కుళ్ళిపోయిందనుకో, దేవుడు స్వస్థపరిచితున్నాడు, నువ్వు అక్కడికి వచ్చే వైద్యం ఆపే అంటున్నావు కదా. ఒకవేళ ఆవిడ కాలు తీసాడుకో, నీ వల్లే కాలు తీశారంటాడు కదా, నీ వల్లే షుగర్ ఎక్కువైపోయింది అని నేను ఆ మాట చెప్పేటప్పటికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడకి సరికి అయ్యి ఉంది అని దాని కాలిపోతే నాకేంటి బాధ. నాకైతే కొంచెం నవ్వు వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలు. నేను ఏమైనా కాలు పొమ్మన్నానా పొమ్మన్నానా అంటుంది. నువ్వు పొమ్మన పోవచ్చమ్మా, ఆవిడకున్న వ్యాధికి నువ్వేం చెప్పాలి తెలుసా, అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకో, ప్రార్థన కూడా చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను, వీలున్నప్పుడు చర్చికి రా అని మనం చెప్పాలి తప్ప ఎలా కదా. మరి పొద్దున్న అది నీకు ప్రమాదం అయిపోయింది అనగా నా తల్లి, అమ్మ బాబోయ్ ఇంకెప్పుడు నేను ఇలాంటివి చెప్పను, నువ్వు అన్నట్టే ప్రార్థన చేసుకోమని చెప్తాను, ఇలా చెప్పను, అది చెప్పకూడదమ్మా, వెళ్ళి డాక్టర్ని చూపించుకోమని చెప్పాలి మనం. ఆ తర్వాత నువ్వు ఆవిడని కలిసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఒకసారి వీలున్నప్పుడు మందిరాన్ని తీసుకెళ్ళి దైవజనంతో ప్రార్థన చేయించు అని చెప్పాను.
అలాగా దేవుడు ఈ టైంకి ఎలా అయిపోయాడంటే అస్సలైన వాక్యం తక్కువగాను ఇవన్నీ ఎక్కువగా అయిపోయి మందిరానికి వెళ్తున్నప్పుడు వీటి మీద బాగా డిఫెండ్ అయిపోతున్నాం. మనం వాక్యం మీద తక్కువను వీటి మీద ఎక్కువైపోతున్నావు. నీ బాధకు ఒక మాట వచ్చిందంటే నువ్వు పట్టేసుకుంటున్నావు, నీ అప్పుకు ఒక మాట వస్తే నువ్వు పట్టేసుకుంటున్నావు, నీ ఆకలికి ఒక మాట వస్తే నువ్వు పట్టేసుకుంటున్నావు, నీ ఆర్థిక ఇబ్బందులకు ఒక మాట వస్తే నువ్వు ఇటు దేవుడు ఎన్నట్లకినా ఈ ఎన్నట్లకి దేవుడా? వాక్యాన్ని వాక్యంగా చూడాలి. మనం ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని దేవుడిగా చూడాలి. ఎక్కడ నా కోసం ఇలా చెప్పొద్దని ఆయన చెప్తున్నాడు. నేను సువార్త మొదలుపెట్టిన ఎప్పుడు 8వ తరగతి నుంచి నేను మెసేజ్లు ఇవ్వడం మొదలుపెట్టాను. చిన్నగానో పెద్దగానో 10th వచ్చిన తర్వాత ఇంకా బాగా నేను ఇచ్చేయడం మొదలుపెట్టేశాను మెసేజ్లు. అప్పుడెప్పుడో శుక్రవారం అట్లా అప్పుడప్పుడు అలా 8th క్లాస్లో చిన్నగా నేను చెప్తూ ఉండేదాన్ని. సండే స్కూల్ అంటారా, 500 మంది పిల్లలకి 200 మంది పిల్లలకి చిన్నతనం నుంచి చెప్పుకొచ్చేదాను 7th దాకా. అలా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలని అంటే గనక దేవుని విషయానికి నడిపించాలి. దైవజనుల నోటంట వస్తాయి, అవి దైవజనులే కదండి చెప్తారు, వాళ్ళ నోటంట దేవుడు పలుకుతాడు. కాబట్టి ఏవో వస్తూ ఉంటాయి మాటలు, మంచివి, ఆదరణవి, లేకపోతే నీకు ధైర్యం ఇచ్చేవి, నిన్ను బలపరిచేవి, ఏవో మాటలు వస్తుంటాయి. అంతే తప్ప వాక్యాన్ని పక్కన పెట్టి అవే పర్టికులర్గా తీసేసుకుంటే ఎలాగా? నువ్వు వాక్యం చదవాలి కదా, నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి కదా. అన్నిటికి నీకు సమయం కుదురుతుంది. నీకు సమయం కుదరలేదప్పుడు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే సెకండ్ టైం లెగుస్తావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? 70 సంవత్సరాలకి ఇక్కడ అల్లల్లాడిపోతాను. అక్కడ 1000 సంవత్సరములు. ఎక్కడ 1000 సంవత్సరాలు? పరలోకమా? మళ్ళీ వెళ్ళిపోయారా పరలోకానికి? ఇప్పుడు దేశం అని చూపించాను కదర్రా బాబా. దేశం అని క్లియర్గా ఎందుకు చదివాను? ఇజ్రాయేల్ దేశం అని ఎందుకు చదివాను? నా ఆత్మను మీలో పెడుతున్నానని ఎందుకు చదివాను? ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయింది, దేవుడు దయచేసిన ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయింది అనొద్దు. మీరు చదవండి. ఈ ఆత్మల కోసం ఎక్కువగా తెలియాలి అని అంటే కనుక కొన్ని సువార్తలు ఉన్నాయి. సరే, మత్తయి సువార్త కంటే చదువుకుంటే ఇంకా మంచిది కదా. వాక్యం మీద అవగాహన లేక నాలాంటి తెంగరోళ్ళు ఏ వాక్యం చెప్తే అదే నిజమనేసుకుంటున్నారు. నేను అందరిని అట్లేసామో నాకు నేనే అంటున్నాను. ఇప్పుడు నేను జనరల్గా చెప్పేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇలాగ వాక్యం పెట్టక్కర్లేదు. అయినా వాక్యం నేను ఎందుకు పెట్టాను తెలుసా? నిజం మీకు తెలియాలి, మీకు నిజం తెలియాలి. ఏంటి నిజం? మీరు చూస్తున్నది, మీరు చదువుతున్నది నిజం. ఇప్పటిదాకా ఎలా ఉన్నాయి మన ఊహలు? ఎంతమంది నా యొక్క ఈ మెసేజ్ వింటున్నారో వీళ్ళందరిలోని ఎంతమంది మీరు పరలోకానికి వెళ్ళిపోయారు, చనిపోయారు, అందరూ దేవుడు తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నారో ఎవరైతే వాళ్ళందరూ వింటున్నారు కదా. ఇప్పుడు కొద్ది గొప్పని మీకు తెలిసిందా లేదా? ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని పక్కన పెట్టండి. వాక్యాన్ని నేను క్లియర్గా మీకు ఇస్తున్నాను కదా. ఇప్పుడన్నా మీరు నమ్ముతున్నారా లేదా? ఇక ఇప్పుడు కూడా కళ్ళ ముందు దేవుడు అలాగ ప్రత్యక్షమే కనపడి నీతో వాక్య రూపాన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా నువ్వు చలించకపోతే, ఇప్పుడు కూడా నువ్వు నమ్మకపోతే, ఇప్పుడు కూడా నువ్వు ఒక భ్రమ, ఒక భ్రాంతి అని నీకు నువ్వు అనేసుకుంటే గనక ఇక నేను భూమండలం మీద మార్చగలిగిన వాడు ఎవరూ లేడు. ఇక ఎప్పుడు నువ్వు మారుతావు తెలుసా? దేవుడు వచ్చాక, మళ్ళీ ఇవన్నీ జరిగాక, నిజంగా కళ్ళారా చూసాక, అప్పుడు ప్రతి నేత్రము నన్ను చూసినాను అన్నారు కదా. అప్పుడు అందరూ చూస్తామట, ఒకరికొకరు చూస్తాం, పలకరిస్తామని దేవుడు చెప్పాడు కదా. సమాధిలో లేయించాక మీరు ఒకరికొకరు పలకరించుకుంటారని చెప్పారు కదా. 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద మనకుంది. మళ్ళీ ఇజ్రాయేల్ దేశం అంతా తిరుగుతాం, మనం చూస్తాం. అప్పటికి నేను చచ్చిపోతాను, మన పిల్లలు కూడా అంతరించిపోతారు. ఇప్పుడు ఈ జనరేషనే కాదు, ఒక 10 వెళ్ళిపోతుంది, ఒక యుగం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి మన దుమ్ములు కూడా కనపడవు. ఆదం అవ్వల కాలం ఎలాగైపోయిందో, మోషే కాలం ఎలా అయిపోయిందో, ఏలియా కాలం ఎలా అయిపోయిందో, 12 మంది శిష్యుల కాలం ఎలా అయిపోయిందో, వాళ్ళ తర్వాత వచ్చిన 70 మంది శిష్యుల కాలం ఎలా అయిపోయిందో, వాళ్ళ తర్వాత వచ్చిన 120 మంది శిష్యులు, ఇలాగ అయిపోతూ ఉంటుందర్రా జనరేషన్. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమని అనుకుంటున్నాం కదా. కొన్ని తీసుకెళ్ళచ్చు మన శరీరంతో, చేతులతో తీసుకెళ్ళకపోవచ్చు. మన శరీరాన్ని పవిత్రంగా, మన ఆత్మను శుద్ధీకరంగా, మన తలంపుల్లో భక్తికరంగా, మన హృదయం అంతా విశ్వాసపూర్వకంగా ఇలా కొన్ని తీసుకెళ్ళిపోవచ్చు. విషయం ఏంటి తెలుసా? ఆయనకు కావాల్సింది అయ్యే, ఆయన వస్తువులు అయ్యే, ఆయన ఐటమ్స్ అయ్యే. నువ్వు ఇంట్లో పోగేసుకున్న ఐటమ్స్ కాదు, నువ్వు ఇంట్లో పోగేసుకున్న ప్రతి ఒక్క ఫర్నిచర్ కాదు, నీ ఐటమ్స్. ఆయనకంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఆ ఐటమ్స్ ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను మీ దగ్గర ఒక పెన్ అడిగి తీసుకున్నాను ఏదో రాయడానికి, నేను ఇస్తానని చూస్తారు, కూసేపు ఇవ్వట్లేదు. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళామనుకోండి, ఏదో చిన్న పని వస్తుంది, మనం మర్చిపోవచ్చు, ఎవరితో మనం హెల్ప్ అడిగి తీసుకోవచ్చు. మన కోసం వాళ్ళు ఏం చేస్తారు? మన పని అయ్యేదాకా కొంచెం వెయిట్ చేస్తారు. మన పని అయిపోయాక కూడా మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే ఏం చేస్తారు? గోమేని కొడతారు, తర్వాత పరువు తీసేస్తారు. వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇచ్చేయాలో వద్దా?
నీ అవసరానికి వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వస్తువు అడిగి తీసుకున్నావు, బాగుంది. తర్వాత నీ అవసరం తీరిపోగానే వాళ్ళకి కృతజ్ఞత, ఒక థ్యాంక్స్ అని చెప్పి ఇచ్చేయాలా వద్దా? ఇవ్వాలి కదా. అలాగే దేవుడు కూడా నీ శరీరానికి ఒక ప్రాణముని, ఒక ఆత్మని, ఒక విశ్వాసాన్ని, ఒక శరీరాన్ని దుమ్ములకి అంటగట్టించినప్పుడు బాగా ఉంచమ్మా, జాగ్రత్తగా పెంచమ్మా, పవిత్రంగా నిలబడమ్మా. నీకంటే ఒక భర్తని, పిల్లల్ని ఇచ్చాను, కుటుంబాన్ని ఇచ్చాను, చక్కగా అనుభవించి నాలో ఉండి సమాజాన్ని, సంఘాన్ని, భర్తని, పిల్లలు కాపాడు సమస్త బాధ్యతలు స్త్రీ మీద పెట్టబడి ఉన్నాయి కదా. సంఘాన్ని బాధ్యతగా చూసుకొని, సంఘం ఎందుకు స్త్రీతో పోల్చబడిద్దో తెలుసా? స్త్రీకి సకల బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. అలంకరింపబడిన పెళ్లి కూతురు వలెన సంఘాన్ని ఎందుకు స్త్రీతో పోల్చారు తెలుసా? ఇప్పుడు ఈ విషయానికి వెళ్తే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళిపోతాను బాబోయ్ నేను. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది చెప్తాను. కానీ ఇలాగనమాట. మరి ఆయనకి ఇచ్చేయాలి కదరా. ఒక పెన్న తీసుకున్నవాడే ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తాడే, 10 మందిలో పరుగు తీసేస్తాడే. మరి నీ దేవుడు నిన్నేం చేయాలరా? మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? నిన్ను అంటున్నా, నువ్వు వర్తించవా అమ్మ అనొచ్చు. నేను ఫస్ట్ దాంట్లో ఉన్నదాన్ని, మీ అందరికల్లా ఫస్ట్ లైన్లో ఉన్నదాన్ని నేను. నన్ను అడుగుతాడు ఏం చెప్పను? ఓ చెప్పేసావు కదా బైబిల్ స్టోరీలు పెట్టేసి మరి ఏటమ్మ నీ పరిస్థితి ఏటమ్మ, రాణి రా అంటాడు. అదే సిద్ధియా రాణి రా అంటాడు. ఏం చేయాలి నేను అప్పుడు? ఏం చేయాలి? ఆల్ఫాబెట్స్ అన్నీ చదువుతా కూర్చోవాలా? ఉలన్నీ చదవాలా? నా ఐటమ్స్ ఏమని అడుగుతాడు. ఏది నా విశ్వాసం? నీలో పెట్టాను. ఏది నా భక్తి? నీలో పెట్టాను. ఏది నా పవిత్రమైన శరీరం? నీలో పెట్టాను. ఏది నా పవిత్రమైన హృదయం? నీలో పెట్టాను. ఎక్కడ కాపాడుకున్నావా పెంటమోహం దానా? ఇవన్నీ ఎలా చేసుకుని వచ్చావు నువ్వు? నేను నీ పరలోక రాజ్యం ఇవ్వాలా? పిచ్చిమోహం వాడేసుకొని నా ఎదురు నుంచొని ఉంటే, నేను నీ ఎదురు నుంచొని అంత అర్హత, నా ఎదురు నువ్వు నుంచొని అంత అర్హత నీకుందా? అర్జెంటుకి ఇమ్మడెట్లు వెళ్ళిపో. ఎక్కడికో తెలుసా? పెళ్ళ కోరిక పళ్ళు కొరుకుతున్న అగ్నిలోకి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ నాకు అక్కడ డ్యాన్స్ అనమాట. అన్ని రికార్డింగ్ల డ్యాన్సులు నాకు అక్కడ కనబడతాయి అగ్నిగుండంలో. ఈ హీటే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. ఇంకా అక్కడ ఉంటుంది. ఇంకా అసలు అక్కడ చావు ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఏంటో తెలుసా? అక్కడ ప్రాణం పోదు. ప్రాణం పోయింది ఇక్కడ మాత్రమే. 1000 సంవత్సరాల తర్వాత దేవుడి దగ్గర పోదు. తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది. లాస్ట్లో ఉంటుంది ఫైనల్ జడ్జిమెంట్. అదేంటని చూపిస్తాను. దేశంలోనే లేపుతానంటున్నాడు. దేశం మీదే ఉంటామన్నాడు. ఇక్కడే మళ్ళీ మనం లేపబడతాం. ఇక్కడే మనం జీవిస్తాం. ఇక్కడే ఉంటాం. ఎన్ని రోజులో తెలుసా? ఎన్ని నెలలో తెలుసా? సంవత్సరములు. 1000 సంవత్సరములని పనిలేక దేవుడిచ్చాడు అనుకున్నారా? ఇప్పుడు అక్కడ కూడా పరలోకానికి వెళ్ళిపోతే అవన్నీ రేపు నుంచి చూపిస్తానే. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును కాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించమయ్యా. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.